హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. అందరికీ పరిచయం ఉన్న మొక్క ఎర్ర జిల్లేడు. ఎర్ర జిల్లేడులో కూడా చాలా ఔషధాలు ఉన్నాయి. ఈ మొక్క ఆకులను బోలెడు ఔషధాలలో ఉపయోగిస్తూ ఉన్నారు. ఎర్ర జిల్లేడు యొక్క ఆయుర్వేద ఔషధాలు ఏమిటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. జిల్లేడులో రెండు ప్రధాన జాతులు ఉన్నాయి. అవి తెల్ల జిల్లేడు, ఎర్ర జిల్లేడు. జిల్లేడు వినాయక చవితి రోజు చేసుకునే పూజలలో పత్రులలో 20వది. తెల్ల జిల్లేడు అరుదుగా కనిపిస్తుంది, కానీ ఎర్ర జిల్లేడు అనేది మాత్రం మనకు సాధారణంగా కనిపిస్తుంది. ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కను దూరంగా ఉంచుతారు. ఈ మొక్కను పూర్వం నుంచి భారతీయ సంప్రదాయ ఔషధాలలో వాడుతున్నారు. ఇది చర్మ సమస్యలను తగ్గిస్తుంది, కీళ్ళ సమస్యలను కూడా తగ్గిస్తుంది. జిల్లేడు ఆకులను చెట్టు నుంచి కోసేటప్పుడు అవి కళ్ళలోకి పడకుండా దూరంగా ఉండి ఆకులను కోయాలి. ఈ జిల్లేడు పాలు కళ్ళలో పడితే కళ్ళకు చూపు పోతుందని పెద్దలు అంటుంటారు. జిల్లేడు పాలు విషపూరితమైనవి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆకులను కోయాలి. జిల్లేడు ఆకులకు ఆముదం రాసి కాస్త సెగ చూపించి కీళ్ళ నొప్పులకు గట్టిగా కడుతూ ఉంటుంటే కీళ్ళ నొప్పులు ప్రథమ దశలో ఉంటే నొప్పులు అనేవి తగ్గిపోతాయి. జిల్లేడు ఆకులను ఎండబెట్టి పొడిలా చేసుకొని ఏవైనా గాయాలు పుండ్లు అయినప్పుడు ఈ పొడిని పౌడర్ లాగా అప్లై చేసుకుంటూ ఉండాలి. దీనివలన గాయాలు అనేవి తగ్గుముఖం పడతాయి. రాత్రి పడుకునేటప్పుడు ఏవైనా పీడకలలు వస్తూ ఉంటే జిల్లేడు వేరుని తల కింద పెట్టుకొని పడుకుంటే ఎలాంటి పీడకలలు రావు. తెల్ల జిల్లేడును సిరి సంపదలకు నిలయంగా భావిస్తారు. ఈ చెట్టు వేరులో గణపతి నివసిస్తూ ఉంటారు కాబట్టి. జిల్లేడు పాలు విషమే అయినా ఈ పాలతో అందాన్ని కూడా పెంచుకోవచ్చు. కళ్ళకే ఈ పాలు ప్రమాదం. జిల్లేడు పాలలో కాస్త పసుపు రాసి ముఖంపై అప్లై చేసుకుంటే ముఖంపై ఉన్న మచ్చలు తగ్గిపోతాయి. ముఖం కాంతివంతంగా అందంగా తయారవుతుంది. ఇది అక్షర సత్యం. కానీ అప్లై చేసుకునేటప్పుడు మాత్రం కళ్ళకు తగలకుండా జాగ్రత్త తీసుకొని అప్లై చేసుకోవాలి. చర్మం తెగి రక్తస్రావం అవుతూ ఉంటే తెల్ల జిల్లేడు పాలు వేస్తే రక్తస్రావం ఆగిపోతుంది. జిల్లేడు మొక్క వేరుని ఆస్తమా, కుష్ఠువ్యాధి, తామర, బోదకాలు వంటి వాటికి ఔషధంగా ఉపయోగించుకోవచ్చు. జిల్లేడు ఆకులను జాగ్రత్తగా కోసి కాస్త ఉప్పు వేసి ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా పేస్ట్ లాగా చేసి ఈ పేస్టును నొప్పులపై పట్టులాగా వేసుకోవాలి. దీనివలన నొప్పులు తగ్గిపోతాయి. పాము కాటు, విష విరుగుడుకు జిల్లేడు ఆకును ఉపయోగించవచ్చు. పాము కరిచిన చోట జిల్లేడు ఆకులను దంచి పెడితే విష ప్రభావం తగ్గుతుంది. దీని బెరడును కాచి వడగట్టి తాపిస్తూ ఉండటం వలన విష ప్రభావం కాస్త తగ్గుతుంది. సెగగడ్డలు ఉంటే జిల్లేడు ఆకులపై పసుపు రాసి ఈ ఆకులు సెగగడ్డలపైన పెడుతూ ఉంటే సెగగడ్డలు తగ్గిపోతాయి. అరికాలపై బొబ్బలు ఉంటే జిల్లేడు పాలను బొబ్బలపై వేస్తూ ఉంటే బొబ్బలు తగ్గిపోతాయి. జిల్లేడు ఆకు పొగను పీల్చితే ఉబ్బసం అనేది తగ్గిపోతుంది. జిల్లేడుతో చేసే ప్రతి ప్రయోగం వైద్యుల సలహాతో వైద్యుల సమక్షంలో చేయటం చాలా మంచిది. తెలుసుకున్నారు కదా జిల్లేడు మొక్క చేసే ఆయుర్వేద ఔషధ ప్రయోజనాలేమిటో. మరి మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి మా నోటిఫికేషన్స్ని వెంటనే పొందండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి.